పండగ దగ్గరికొస్తుందన్నప్పుడు అనుకుంటాను. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాను కదా! అన్ని వీడియోలు షూట్ చేసుకోవాలి అనుకుంటాను. అక్కడికెళ్ళిన తర్వాత అందరం కలుస్తాం కదా! కలిసాక ఇంక అన్నీ మర్చిపోతాను. వీడియోలు షూట్ చేయడం అన్నీ మర్చిపోతాను. అరే! యూట్యూబ్ ఉందనే విషయమే మర్చిపోతాను. అట్లా గుర్తుకొచ్చి కొన్ని క్యాప్చర్ చేసిన వీడియోలే ఇవి. మేమైతే ఫస్ట్‌గా భోగి రోజు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను సాయంత్రము. ఇంక మా హస్బెండ్ అయితే ఆంధ్రాకి ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళాడు. ఇంకా ఎళ్ళగానే ఫస్ట్ మా కోడలికైతే భోగిపళ్ళు రెడీ చేసి పెట్టారు. ఇంకా ఎళ్లి భోగిపళ్ళైతే పోసాం మా కోడలికి. నలుగురు బావలు చూడండి మరదలకైతే భోగిపళ్ళు పోస్తున్నారు. ఇక్కడ అమ్మ వాళ్ళు, మా మరదలు వాళ్ళు అందరం పోసాము భోగిపళ్ళు. పోసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కిందకెళ్ళేసి భోగి మంటలేసుకొని కాసేపు భోగి మంటలు కాల్చుకున్న తర్వాత ఇంక నైటే ముగ్గు నిద్రలు రావట్లేదని నైటే ముగ్గు పెట్టేసుకున్నాము. ముగ్గు పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ అమ్మ వాళ్ళ ఊరి దగ్గర కళ్యాణం అయితుంది ఫస్ట్ డే. తర్వాత ఒక 4 డేస్ అట్లా జాతర అవుతుంది. ఇంకా ఫస్ట్ రోజు కళ్యాణం కదా! నైటే ముగ్గు పెట్టేసుకొని మార్నింగ్ లేసి రెడీ అయ్యి అయితే కళ్యాణానికెళ్ళాము. కానీ నేనైతే లోపలికి దర్శనానికైతే వెళ్ళలేదండి. లక్ష్మీ నరసింహస్వామి అక్కడ కొండలోనే వెలుస్తాడు. చాలా బావుంటుంది. నేనైతే దర్శనం చేసుకోలేదు. ఇంకా నాకు వీలవ్వలేదు. ఇంకా కళ్యాణం అయితే అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాము. కానీ దర్శనం చేసుకోలేదు. చూడాలి ఇంకా ప్రతి ఇయర్ అయితే మా హస్బెండు అందరం కలిసి దర్శనం చేసుకునేవాళ్ళం. ఈ ఇయర్ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా రాలేదు కదా! చేసుకోలేదు. మా హస్బెండ్‌కి ఎప్పుడైనా ఆఫ్ ఉంటే చూడాలి. వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావాలండి. మీరెప్పుడైనా అన్నీ ఇంటి దగ్గర అనుకోనెళ్ళి అక్కడికెళ్ళిన తర్వాత అన్నీ ఇట్లా మర్చిపోతారా? నేనైతే అన్నీ మర్చిపోయాను. మా హస్బెండ్ ఆంధ్ర ఎళ్ళాడు కదా! అక్కడ కొన్ని కొన్ని వీడియోలు, ఫోటోస్ అయితే నాకు పంపించాడు. అవే ఈ ఫోటోస్, వీడియోసు. ఈ వీడియో ఇంతే. వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండబ్బా ప్లీజ్. బాయ్.